కార్మికుల ఐక్యత. కోస్గి డిపోలో బంటు శ్రీనివాస్ అనే డ్రైవరు విధులు నిర్వహిస్తూ ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏదైతుందో ఆర్టీసీలో కూడా సమయానికి మనము ఈ యొక్క ఆరోగ్యాన్ని మన ఏదైతుందో ఆరోగ్యం దాన్ని సరిగా చెక్ చేసుకోకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనా ఆ యొక్క బంటు శ్రీనివాస్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఈ కోస్గి డిపోలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క పనిభారం కూడా చాలా పెరిగిపోయింది. ఇప్పుడు యూనియన్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి యూనియన్లు కూడా అనుమతించడం జరిగినది. అదేవిధంగా మన చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ యొక్క విలీనం కూడా త్వరలోనే నెరవేరుతా ఉన్నది. ఈ విధంగా ఇన్ని రోజులు అప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఏదైతే మన దగ్గర మొత్తం ఆర్టీసీలో ప్రజాకర పాలన లెక్క అప్పుడు కేసీఆర్ నిర్వహించడం జరిగినది. ఆ కేసీఆర్ ను మన అక్కడ పంపించిన తర్వాత ఏదైతే మనం అనుకున్న ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మనకు చాలా సంతోషకరమైంది. 2.5 సంవత్సరాలు అయింది. మరి మన యొక్క సమస్యలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మరి 3 రోజుల సమ్మెలో మన ఆర్టీసీలు అందరూ కూడా వీరోచితంగా మరి పోరాటం చేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా శంకర్ డ్రైవర్ కూడా మరి ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు వెళ్ళడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారు తగిన చొరవ తీసుకొని మన యొక్క సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం, ముందు యూనియన్ ఎన్నికల కంటే ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తే మరి ప్రభుత్వంలో ఎట్లా యూనియన్లు ఉంటే ఆ విధంగా ఉంటాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి రేపు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు మరి రేపు అందరినీ కూడా రేపు అభినందన సభ మన యూనియన్ల తరఫు నుంచి పెట్టడం జరిగినది. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాద కార్యక్రమం తెలియజేస్తూ అందులో కూడా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనమైతే ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మగౌరవం. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడే మనం చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే కాంట్రాక్టు విధానం అదేవిధంగా ఆర్టీసీలో ఉంటుందా డ్యూటీ ఉంటుందా పోతుందా అనేటువంటి సమస్యలతోటి మనం అనేక విధంగా మరి పని వారం పెరిగిపోవడం మరి మనకు రావాల్సిన జీతాలు టైంకు రాకపోవడం ఈ విధంగా అనేక సమస్యలతో మనం అందరం సతమతమైనాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆర్టీసీ యావత్తు సిబ్బంది కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషానికి ప్రధాన కారణం ఈ యొక్క గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా మరి వెంటనే స్పందించి మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని త్వరలోనే నిర్ణయాలు వస్తాయి. చట్ట వ్యతిరేక డ్యూటీలు ఏదైతే రోజుకి 8 గంటలు ఉండాల్సిన డ్యూటీలు మరి 12, 14, 16 గంటల వరకు ఈ కోస్గి డిపోలో కూడా మరి 16, 17 గంటలు ఒక్కరోజు డ్యూటీ చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్యూటీ కూడా తప్పకుండా తీయించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో రజాకర్ల పాలన అనేది అంతమైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నుంచి మనకు విముక్తి కలగడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఎప్పటికప్పుడు మన సమస్యలు పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా బంటు శ్రీనివాస్ గారికి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సందర్భంగా మన యొక్క కోస్గి డిపో నుంచి అందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులకు అన్ని రక్షించాలని భావంతో కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.